ప్రభునందు ప్రియులందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు యావత్ క్రైస్తవత్వము, యావత్ క్రైస్తవ సమాజము ఒక మంచి దైవజనుడు క్రీస్తు పక్షాన నిలబడి సమాజానికి, క్రైస్తవ సంఘాలకి ఎంతో ఉపయోగకరంగా దేవుని చేతిలో బహుబలంగా వాడబడినటువంటి దైవజనుడు ప్రవీణ్ పగడాల గారిని మనము ఈరోజు కోల్పోవడం జరిగింది. రియల్లీ నా ప్రియ సహోదరి సహోదరుడా, దైవజనులు ఎంతో భారభరితంగా, ఎంతో యథార్థంగా, ఎంతో నమ్మకంగా క్రీస్తు యొక్క ప్రేమను ప్రకటించటం మాత్రమే కాదు, కానీ క్రీస్తు యొక్క ప్రేమను అనేకులకు కనపరచటలో కూడా ఆయన వ్యక్తిత్వము అంత గొప్పదిగా కనబడతా ఉంది. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అనే ఒక మంచి సంకల్పంతో తన తోటి వారిని, తనతో ఉన్నవారిని, తన దగ్గర పనిచేసేవారిని, తన తోటి సేవకులను ఒక మంచి మనసుతో ప్రేమించే దైవజనులు. రియల్లీ అటువంటి ఒక గొప్ప దైవజనులు ఈరోజు మన మధ్యలో లేకపోవటం మనందరికీ ఒక తీరని లోటు నా ప్రియ సహోదరి సహోదరుడు. కాబట్టి ఈరోజు ఒక ఆత్మీయులంగా, క్రీస్తుని ఎరిగినటువంటి వ్యక్తులంగా, సేవకులంగా మనందరి బాధ్యత ఈరోజు దైవజనుల కుటుంబం పక్షాన మనమందరం నిలబడవలసి ఉంది. దైవజనుని యొక్క కుటుంబం కొరకు, వారి ఓదార్పు కొరకు మనం ప్రార్థించవలసి ఉంది. రియల్లీ దైవజనుల యొక్క ఈ సంఘటన జరగకముందు, ఈ ప్రమాదం జరగకముందు ఒక వారం రోజుల క్రితం నేను ఒక మెసేజ్ అన్నది నేను వినడం జరిగింది. దైవజనుల ప్రసంగంలో మాట్లాడుతూ ఒక తండ్రి బాధ్యతగా, ఆడపిల్ల తండ్రి బాధ్యత, ఆడపిల్లను పెంచే విధానంలో తండ్రి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మాట్లాడడం జరిగింది. రియల్లీ ఆ మాటలు నా హృదయానికి ఎంతో హత్తుకునే, ఒక ఆడపిల్ల తండ్రిగా దేవుని సన్నిధిలో ఒక మంచి తండ్రిగా నేను ఎలా ఉండాలో ఆ మాటలు నా జీవితానికి ఎంతో ఉపయోగకరంగా మార్చబడ్డే నా ప్రియ సహోదరి సహోదరులు. ఈరోజు ఒకటేనండి, దైవజనులు మన మధ్యలో లేదు. జరిగిన ప్రమాదము, కోల్పోయిన ఆ భయంకరమైన నష్టము ఈరోజు యావత్ క్రైస్తవత్వాన్ని, ప్రతి విశ్వాసిని, ప్రతి సేవకుని యొక్క హృదయాన్ని కలిచివేస్తుంది. సేవకులు కావచ్చు, సంఘాలు కావచ్చు, అనేకులు ప్రార్థిస్తున్నారు. అదే రీతిగా ఒకవేళ మీరు ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతంలో ఉంటున్నటువంటి వారైతే రేపు ఉదయము అన్న యొక్క బాడీని విజిట్ చేయడానికి, దర్శించడానికి ఉదయము మన సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ క్లాక్ టవర్ దగ్గర సికింద్రాబాద్లో 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు అనుమతి ఉంటుంది. సో రావచ్చు, అందరూ కలిసి మీ కుటుంబాలతో కలిసి మీరు వచ్చి దైవజనుల కుటుంబాన్ని బలపరిచి, దైవజనుల కుటుంబం కొరకు ప్రార్థించి వారిని ఓదార్చవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. అదే రీతిగా ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఒక మాటను గుర్తించుకో. ప్రతి దైవజనుల కోసము, ప్రతి దైవజనుల కుటుంబం కోసము, ప్రతి సంఘాల కోసము, ప్రతి విశ్వాసాల కోసము ఈ అంత్య దినాలలో మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. అనేకుల కొరకు, ముఖ్యంగా సేవకులు ప్రయాణాలలో ఉంటున్నారు. వారు పనుల మధ్యలో, వారి యొక్క పరిచర్యల మధ్యలో, వారు ఆయా ప్రాంతాలకు వారు వెళ్తుండగా ప్రతి సేవకునికి మన ప్రార్థన అవసరత ఉంది. కాబట్టి సేవకులందరి కోసం ప్రతినిత్యము, ప్రతిరోజు మీరు ప్రార్థించవలసిందిగా ఒక దైవజనుడిగా నా యొక్క విజ్ఞప్తి. అదే రీతిగా ప్రవీణ్ పగడాల గారు దైవజనుడు, ఒక గొప్ప దైవజనుడు. అటువంటి ఒక గొప్ప దైవజనుడు ఈరోజు మన మధ్యలో లేకపోవచ్చు. ఆ కుటుంబం ఉంది, ఆ కుటుంబానికి ఓదార్పునిచ్చే వ్యక్తులుగా, ధైర్యం ఇచ్చే వ్యక్తులుగా మనముందాం. ఆ కుటుంబం క్షేమం కోసము, ఓదార్పు కొరకు మనం ప్రార్థిద్దాం. ఇంకా యావత్ క్రైస్తవ సమాజానికి, ప్రతి సేవకునికి మన ప్రార్థనలు ఉపయోగకరంగా ఉన్నట్లుగా మనమందరం నిలబడదాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, మే గాడ్ బ్లెస్ యూ.